కొట్టేసిండే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థినికి అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి వెరీ గుడ్ ఈవినింగ్. చాలా మంది విద్యార్థులు ఇన్ని రోజులు మనం ఫైట్ చేసిన దానికి డిప్లొమా స్టూడెంట్స్ మీరు ఇచ్చిన ఒక పిలుపు మేరకు ఎస్బిటెట్ ముట్టడి అని చెప్పి మీరు ఇచ్చిన పిలుపు మేరకు మీకు మాట ఇచ్చినట్టే అక్కడ కూడా రావడం జరిగింది. కానీ అక్కడ కూడా స్టూడెంట్ పార్టిసిపేషన్ అనేది చాలా మటుకు స్టూడెంట్స్ పార్టిసిపేట్ కాలేదు. ఆ సంబంధిత అధికారులతో మాట్లాడితే కూడా ఎస్బిటెట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి సంబంధించి హాల్ టికెట్ల పైన డేట్లు కూడా రిలీజ్ కాకుండా ఎగ్జామ్స్ ఎప్పుడు ఏ విధంగా ఉన్నాయనే స్పష్టత లేకుండా ఉండే ఒక పరిస్థితి. లేని ఒక పరిస్థితి. చాలా మంది స్టూడెంట్స్ అన్న మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండాలి ఏంటి పరిస్థితి అని పొద్దు నుంచే కాల్ చేస్తారు. ఆ సంబంధిత ఎస్బిటెట్ అధికారులతో మాట్లాడదామంటే ఎవరికి ఎటువంటి స్పష్టత లేదు. సరే ఎస్బిటెట్ విధానం ఇదే విధంగా ఉంది, కనీసం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కన్నా ఈ జేఎన్టీయూ షెడ్యూల్ ఏంది, కథ ఏంది, గందరగోళం ఏంది, మరి దీనికి పరిస్థితికి కనీసం ఈ గందరగోళం మనకే ఉందా లేకపోతే సంబంధిత అధికారులకు కూడా గందరగోళం ఉందా లేకపోతే వాళ్ళకన్నా స్పష్టత ఉందా లేదా అనే ఉద్దేశంతో కనుక్కున్నామని చెప్పి నిన్న జేఎన్టీయూ కూడా పోయిన రిజిస్టర్ కూడా మా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ రితేష్ రావు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్, అక్కడ ఉన్న రాష్ట్ర కార్యదర్శి అజయ్, మళ్ళా మిస్బా జాన్ అడున్న ఆ లోకల్ ఎన్ఎస్ఐ బృందమైన పృథ్వీ వీళ్ళ రాహుల్ వీళ్ళందరితో కలిసి నిన్న జేఎన్టీ దగ్గర కూడా నాతో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రావడం జరిగింది. మేమందరం కలిసి పోయి ఆడున్న రిజిస్ట్రార్ ని పోయి మాట్లాడితే సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి, ఎగ్జామ్ ఏంది, పరిస్థితి ఏంది, మరి నోటిఫికేషన్లు వస్తున్నాయి, జేఎన్టీ కూడా మొన్న ఏదో చాలా వాటికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మరి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇవన్నీ ఫేక్ అని చెప్పి అన్ని పేపర్లలో వచ్చిందంటే ఆయన చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతారు మీరు అందరూ. ఏమన్నారంటే నేను స్టేట్మెంట్ ఇవ్వలే, మీడియాలో తీసుకొచ్చి ఇది మీ నోటిఫికేషన్ కాదా అని అడిగితే కాదు ఫేక్ అని చెప్పి చెప్తే కాదు ఫేక్ అని చెప్పి నేను ఇచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పి మాట్లాడాడు. అంటే కనీసం ఆయనకు బుద్ధి జ్ఞానం లేదు. పిల్లలు ఈ నోటిఫికేషన్ చూసి గందరగోళ పరిస్థితులు ఉన్నారు, తల్లిదండ్రులు అయోమయ పరిస్థితికి గురవుతారు, స్పష్టత నేనే ఇచ్చిన అని చెప్పి కూడా చెప్తలేడు. ఎవరో మీడియాలో వచ్చి నోటిఫికేషన్ చూపించి మీద అంటే కాదు అని చెప్పి నేనేం స్టేట్మెంట్ అయ్యలే అంటుండు. అంటే పిల్లలకి తల్లిదండ్రులకి ఏదేమైనా కూడా స్పష్టత ఇచ్చే ఒక స్థానంలో ఈరోజు జేఎన్టీయూ విఫలమైందని చెప్పి ఆయన మాటల్లో నాకు అర్థమైంది. ఆయన తర్వాత నేను సూటిగా ప్రశ్నించిన సార్ మీరు ఎగ్జామ్ లో కండక్ట్ చేస్తా అంటారు, మరి ఇయర్ అకాడమిక్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారు, మరి పిల్లలు ముందు చదువుకున్న ఒక పాఠ ముందు అకాడమిక్ ఇయర్ సబ్జెక్ట్ ఏ విధంగా వాళ్ళకి గుర్తుంటది, మరి ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతారు, మరి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 25% నుంచి 50% వరకు సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు సార్. మీరు అప్పుడు దాన్ని ఆన్లైన్ క్లాసెస్ లో పెట్టినామన్నారు, కానీ ఆన్లైన్ క్లాసెస్ అటెండెన్స్ అయితే ఇప్పటివరకు మీరు అఫీషియల్ గా బయట పెట్టలేదని అడిగితే దానికి కూడా సమాధానం లేదు.
ఆయన ఏమంటాడంటే ప్రభుత్వంకి వెళ్ళి ఇప్పటి వరకు మాకు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని ఎటువంటి స్పష్టత రాలేదు అని అంటాడు. సరే సార్ పెట్టమని స్పష్టత వచ్చిందని అడిగినా నేను, పెట్టమని స్పష్టత వచ్చిందంటే దానికి ఆయన ఇచ్చే సమాధానము మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఎప్పుడు పెట్టాలో చెప్పలేదు అని అంటాడు. మరి పరిస్థితి ఏంటి? దీనికి సొల్యూషన్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం వాళ్ళేమో ఇప్పుడు దుబ్బాకలో జరుగుతున్న బై ఎలక్షన్స్ గురించి క్యాంపెయిన్ చేస్తారు, కేటీఆర్ నిన్నేమో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడతారు తప్ప ఇన్ని వేల లక్షల మంది విద్యార్థుల జీవితాలు, తల్లిదండ్రుల అయోమయ పరిస్థితి గురై గందరగోళ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ ఉంటే స్పష్టత సంబంధిత అధికారులకు లేదు, సంబంధిత మంత్రివర్గానికి లేదు. మరి దీనిపైన స్పష్టత తెచ్చుకున్నామా లేకపోతే ఇదే గందరగోళ పరిస్థితిలో ఉన్నామా? మొదటి ప్రశ్న. రెండోది, సప్లిమెంటరీకి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చింది. ఏమనంటే ఆయనతో దాదాపు మాకు ఒక 15 to 20 minutes డిస్కషన్ అయింది. బాధగా నేను ఒకటి చెప్పిన, ఆయన ఒకటి అన్నాడు. అయితే ఏమన్నాడంటే యూజీసీ గైడ్ లైన్స్ చెప్పింది ఎగ్జామ్స్ పెట్టమని అంటే నేను చెప్పిన, సార్ మీరు యూజీసీ గైడ్ లైన్స్ పై మీకు స్పష్టత ఉందో లేదో, ఫస్ట్ వచ్చిన గైడ్ లైన్స్, సెకండ్ వచ్చిన రివైజ్డ్ గైడ్ లైన్స్ మీరు చదవండి, అందులో ఏం మెన్షన్ చేసిందో క్లియర్ గా మీరు ఆ పాయింట్స్ మీరు చదివినాక మాట్లాడండి సార్ అని చెప్పి ఆయన పాయింట్స్ చేసి చూపించిన. అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. పదే నేను గత 5 నెలలకే మొత్తుకుంటున్నా ఇదే మాట. యూజీసీ గైడ్ లైన్స్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులని పై తరగతులకి ప్రమోట్ కాదు పాస్ చేయమని చెప్పింది. దానికి ఏ విధంగా పాస్ చేయాలో కూడా స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి అందులో 50% వచ్చేసి ఆ ముందు అకాడమిక్ ఇయర్ లో ఉన్న ఒక మార్క్స్ ని, మరొక 50% ఆ ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ లో ఉన్న ఇంటర్నల్ మార్క్స్ ని అసెస్ చేసి పాస్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ముందు అకాడమిక్ ఇయర్ ఉంటారు కదా, మరి దీన్ని ఎట్లా అంటే దాంట్లో ఒకటి మెన్షన్ చేసింది. అలా లేని పక్షాన ఆ ఇయర్ లో జరిగిన ఇంటర్నల్ మార్క్స్ అసెస్మెంట్ బేస్ తోటి ఎన్ని జరుగుతాయి, ఆ అసెస్మెంట్ మార్క్స్ బేస్ తోటి విద్యార్థులని ప్రమోట్ కాదు పాస్ చేసి రిజల్ట్స్ పబ్లిష్ చేయమని చెప్పి మెన్షన్ చేసి ఉంది. కేవలం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మటుకే కేవలం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మటుకే ఎగ్జామ్స్ కింద పాస్ చేసి డిగ్రీలో ఎగ్జామ్స్ పెట్టకుండా ఇస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి కేవలం దానిపైనే ఈ సుప్రీంకోర్టు డెసిషన్ కానివ్వండి, ఈ మొత్తం వాదోపవాదాలు జరిగినాయి కేవలం దానిపైననే. అది అందరికీ తెలిసిన మాటనే. ప్రభుత్వం కూడా ముందు ప్రమోట్ చేసేస్తాము అందరిని చెప్పి చెప్పడం కూడా జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్లలో కథనాలు వచ్చినాయి, పేపర్ ఆర్టికల్స్ వచ్చినాయి. అందులో కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేసి ఉండే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తాము, పాస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వాస్తవమే, అందరికీ తెలిసిన మాటనే. కానీ నేనేదైతే పదే మొత్తుకున్నానో వీళ్ళు మాట మారుస్తారు, కల్లిబిల్లు మాట అని చెప్తారు, ఈ ప్రభుత్వం మళ్ళా తిరగాసు పెడుతుంది, మళ్ళీ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, మనని అపాయంలో నెట్టేస్తుంది, గందరగోళ పరిస్థితి సృష్టిస్తుంది అని చెప్పిన ఆ రోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు మీరు ఏమన్నారు అన్నా, నాకు చాలా మంది థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టారు, రిప్లై పెట్టినా. అయిపోలే పోరాటం, ఉద్యమం అయిపోలే, మన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు, మీరు ఈ విధంగా గివప్ ఇయ్యకండి, మీరు పక్కకు జరగకండి అని పదే హెచ్చరించిన. ఆ రోజు మీరు నమ్మలే. వెంకయ్య ఏదో చెప్తుంటూ ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ చెప్పింది, చాలా మంది ప్రభుత్వానికి అనుకూలంగా కూడా మాట్లాడిండ్రు, నేను దాని గురించి విమర్శిస్తలేను. కానీ ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ రోజు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా, ఆ రోజు ఎగ్జామ్స్ పైన క్లారిటీ ఇవ్వకుండా ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే ఈ అకాడమిక్ ఇయర్ మనం చదవన్నా, ఈ అకాడమిక్ ఇయర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలన్నా, లేకపోతే ముందు అకాడమిక్ ఇయర్ పుస్తకాలు తీసి ఎగ్జామ్స్ వస్తాయని చెప్పి చదువుకోవన్నా? కరెక్టా కాదా? తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లో విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ చదువుకున్నప్పుడు మీరే అంటూ రోజటి పాఠం రోజు చదువుకోవాలి, రోజటి పాఠం రోజు రివైజ్ చేయాలని ఉపాధ్యాయులు కూడా పదే టీచర్ కూడా అదే చెప్తారు. ఏ రోజు జరిగిన క్లాస్ ని ఆ రోజు రివైజ్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోండి. మరి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే స్ఫూర్తి అడుగుతున్నా, ఇప్పుడు చెప్తున్న పాఠంని చదువుకోవాలా, లేకపోతే ఇప్పుడు చెబుతున్న చదువుని పక్కకు పెట్టి ముందు అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తే అని చెప్పి ఆ పుస్తకాలు తీసి చదువుకోవాలన్నా ఏం చేయాలి? మరి దీనికన్నా స్పష్టత ఎవరు ఇవ్వాలి? మరి విద్యార్థుల జీవితాలు అంధకారంలో వారికి ఎవరు క్లారిటీ? ఇది కేవలం ప్రతి ఒక్క మెరిట్ స్టూడెంట్ మొదలు పెడితే
ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇది ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ కాబోతుంది. ఎందుకంటే 90% చదువుకొని మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళు రెగ్యులర్ క్లాసెస్ పైన చదువుకుంటారా, లేకపోతే ఈ పాఠాలను పక్కకు పెట్టి పొద్దునతో ఒక పాఠం విని సాయంత్రం కాగానే ఆన్లైన్ క్లాస్ టైం అయిపోయి పుస్తకాలు తీసి ముందు అకాడమిక్ ఇయర్ చదువుతారా? మరి ఆ రకంగా రెండు అంటే 2-2 స్టూడెంట్స్ 3-1 క్లాసెస్ నడుస్తున్నాయి. 2-2 గురించి చదువుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే 1-2 స్టూడెంట్స్ 1-2 చదువుకొని 2-1 క్లాసెస్ అటెండ్ కావాలంటే మరి ఈ విడతల వారీగా 1-1-1-2 2-1-2-2 3-1-3-2 ఎందుకు పెట్టారు? 2 సంవత్సరాల చదువు ఒకటేసారి చదువుకోగలితే అంటే 12 సబ్జెక్టులు ఒకటేసారి చదువుకోగలితే ఆ రకంగా కెపాసిటీ ఉంటే ఇంజనీరింగ్ చదువు 4 సంవత్సరాలు ఎందుకు నిర్ధారించారు? ఇదే చదువు 2 సంవత్సరాల కథ చేయొచ్చు కదా. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే, విద్యార్థులు 2 అకాడమిక్ ఇయర్ సంబంధించి 2 సెమిస్టర్ సంబంధించి ఒకటేసారి ఎట్లా కాన్సంట్రేట్ చేస్తారు, ఎట్లా చదవగలుగుతారు? అది మెరిట్ స్టూడెంట్ కానీ ఏ విద్యార్థి కానీ ఇది కష్టమా కాదా? మరి యొక్క కష్టమైన పరిస్థితులలో కొంతమంది విద్యార్థుల ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఒక కన్ఫ్యూజన్ మైండ్ సెట్ కి పోతారు. క్లారిటీ లేక ఏమి చదువుతున్నామో ఏం ఎగ్జామ్ రాస్తున్నామో స్పష్టత లేకుండా పోతుంది. ఈ మాటలు ఏమైనా రిజిస్టర్ అడుగుతారు, ఏమంటాడు? ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు పాత సబ్జెక్ట్స్ రాసుకోరా, సప్లిమెంటరీ రాసుకోరా, ఇంజనీరింగ్ అట్లనే ఉంటాయి, సప్లీస్ రెగ్యులర్స్ కంటిన్యూస్ ఉంటాయి అంటే నేను అడిగిన సార్ మీరు మాట్లాడే మాటకు అర్థం ఉందా? నాకు తెలుసు సప్లిమెంటరీ ఉంటుంది. సప్లిమెంటరీ అనేది విద్యార్థి ఒక తప్పు వల్ల పాస్ కాలేక చదువుకోక ఫెయిల్ అయితే ఆ ఒక్క సబ్జెక్ట్ మటుక విద్యార్థి యొక్క తప్పు కాబట్టి ఆయన సప్లిమెంటరీ రాస్తాడు. కానీ ఈడ ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టలే, సరైన సమయంలో ఎగ్జామ్స్ పెట్టలే. మీరు చేసిన ఒక తప్పుకి విద్యార్థులు ఎందుకు శిక్ష అనుభవించాలని అడుగుతాను. ఏమన్నాడు దానికంటే రిజిస్టర్ గా నాకు చెప్పిన మాట, వెంకట్ గారు ఇప్పుడు ఇది కరోనా అనేది మేము చేసింది కాదు కదా, ఇది అట్లా వచ్చింది, ఒక మొత్తం సిచ్యువేషన్ యావత్ ప్రపంచానికి వచ్చింది, అందరం ఫేస్ చేయాలని అంటాడు. మరి కరోనా యావత్ ప్రపంచానికి వచ్చినప్పుడు కరోనాని నివారించాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుందా ఉండదా? మరి నివారించలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు, హెల్త్ సిస్టమ్ ఎందుకు, ఈ మంత్రివర్గం ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ప్రధానమంత్రి ఎందుకు? మరి అకాడమిక్స్ లో ఉన్న జేఎన్టీ రిజిస్టర్ ఎంపిక్తుడు, వైస్ ఛాన్సలర్ పీకరికి ఉన్న వాళ్ళ స్థానాలలో సమయం వచ్చినప్పుడే, సందర్భం వచ్చినప్పుడే, విద్యార్థులు అపాయంలో ఉన్నప్పుడు విద్యార్థులకు స్పష్టత ఇచ్చి ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలో, ఏ విధానాలు తీసుకురావాలో అకాడమిక్ ఇయర్స్ వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత అకాడమిక్స్ పరంగా రిజిస్టర్ పైన, వైస్ ఛాన్సలర్ పైన, సంబంధిత విద్యాశాఖ మంత్రి పైన ఉంటుంది. కానీ ఈ రోజు వాళ్ళకి ఆ స్పష్టత లేదు. ఆ స్పష్టత లేకుండా ఈయనంటాడు మాకు హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్కి వెళ్ళి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఆర్డర్ ఇప్పించండి అంటే, మరి రిజిస్ట్రార్ ఉన్నప్పుడు ఈయన బాధ్యత ఏంటి? ఒక రిజిస్ట్రార్ బాధ్యత ఏంటి? యూనివర్సిటీగా విద్యార్థుల ఒక సమస్య, విద్యార్థుల ఒక ప్రాబ్లం ప్రతి కాలేజ్ లో ప్రతి ఒక్క విద్యార్థుల దగ్గర సేకరించి ఈయన విద్యార్థుల పక్షాన ఆ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ తరఫున విద్యాశాఖ మంత్రి దగ్గర ఈయన పోరాటం చేయాలి. ఇది కష్టము, ఇది సాధ్యమైంది కాదు. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తి కదా, ఈ చదువుకున్న వ్యక్తిలో వీళ్ళపైన బాధ్యత ఉంటుంది. వీళ్ళకి తెలుసు కాబట్టి అకాడమిక్స్ వీళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సార్ ఈ రకంగా ఎగ్జామ్స్ పెడితే విద్యార్థులు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం ముందు అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి మనం ఫుల్ పోర్షన్ కంప్లీట్ చేయలేదు, ఈ కరోనా సిచ్యువేషన్ వచ్చింది. ఈ పరిస్థితులను వివరించి ఈ గైడ్ లైన్స్ కూడా యూజీసీ గైడ్ లైన్, ఎందుకంటే ఈ యొక్క మంత్రివర్గంలో వీళ్ళెవరికి చదువు లేదు, చదువు రాదు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మరి చెప్పాల్సిన బాధ్యత ఈయనపై ఉందా లేదా? పాపిరెడ్డి గారికి ఆయన ఒక ఇల్లు, రెండు ఇల్లు కట్టుకొని సాధనైతే తప్ప ఆయన ఆస్తులు పెంచుకునే దానిపై శ్రద్ధ కనీసము విద్యార్థుల జీవితాల పైన లేకుండా పోయింది. ఈరోజు అరే వేల మంది విద్యార్థులు ఈరోజు అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉక్కిరి అవుతుంది. ఇదంతా ఒక కోణం. జేఎన్టీ అప్డేటెడ్, మళ్ళీ ఆటోనామస్ కాలేజెస్ పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా అడిగినా, సరే ఈ ఆటోనామస్ కాలేజెస్ మీ పరిధిలో రావాలని అడిగినా, వస్తే అన్నాడు. మరి వాళ్ళకి స్పష్టత చేసే బాధ్యత మీ పైన ఉందా లేదా అని అడిగినా, మేము ఇచ్చినాం కదా వాళ్ళు మేము చెప్పినట్టే ఫాలో అవుతారన్నారు.
సార్ మరి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ పాఠాలు నార్మల్ గా కాలేజ్ నడిపే పరిస్థితి ఉందని అడిగితే ఇంకో నెల వరకు అయితే పరిస్థితి కనిపిస్తలేదబ్బా అన్నాడు. సార్ మరి కొన్ని ఆటోనామస్ కాలేజ్లో సిబిఎస్ఆర్ శ్రీ హిందూ కొన్ని కాలేజ్లో ఆఫ్లైన్ లో ఎగ్జామ్లు పెడతా అంటుంది కదా సార్, యూనివర్సిటీకి పిల్లల్ని రమ్మంటారు కాలేజీలో, దీనిపైన ఏంటి సార్ స్పష్టత అని అడుగుతాను అంటాడు. దానికి కూడా అవును పెడుతురా, ఆఫ్లైన్ లో పెడుతురా నిజంగా ఎగ్జామ్స్ అంటారు. అరే కనీసం బుద్ధి జ్ఞానం ఉండారా నాయన? సంబంధిత ఆటోనామస్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటోనామస్ కాలేజీలు ఎగ్జామ్స్ పెడుతున్నారు స్టూడెంట్స్ కంటే ఆఫ్లైన్ లో పెడుతురా అని అడుగుతావు. పెడుతురా, పెడితే మళ్ళా అన్ని సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతారు అని అంటాడు. అది ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతారు? కరోనా అనేది పదుల సంఖ్యలో ఉన్నప్పుడే మీరు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర జనాభాని మొత్తం మీరు ఇబ్బందులలో పెట్టి లాక్డౌన్ అని చెప్పి ఇంటి బయటికి రాకుండా ఒక ఖైదీ లెక్క ప్రతి ఒక్కరు ఇంట్లోనే నిర్బంధించారు. పోలీసులు కూడా అదే విధంగా ప్రవర్తించారు. బయటికి అత్యవసరం ఉన్నా బయటికి వచ్చిన వాళ్ళపైన కొట్టిండ్రు, వాళ్ళపైన కేసులు పెట్టిండ్రు, బండ్లు లోపలేసారు. అంత మీరు జిద్దు తీసుకొని చేసి వేల సంఖ్యలో కేసులు పెరుగుతుంటే, వేల సంఖ్యలో మృతులైతుంటే మీరు దీనిపైన స్పష్టత ఇయ్యక విద్యార్థుల జీవితాలతోటి అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రులు ఇప్పటికే ఆర్థిక మానసిక ఒత్తిడికి శోభకి లోనే ఉన్నారు. కనీసం వాళ్ళకు ఉన్న ఒక తృప్తి, నా కొడుకో కూతురు మంచిగా చదువుకుంటున్నారు అని చెప్పి ఉన్న ఆ తృప్తిని కూడా ఈరోజు గుంజుకునే ఒక ప్రయత్నం యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది వాస్తవమా కాదా ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి. మరి వీటన్నిటిపైన ఇవన్నీ విన్నాక, ఇవన్నీ చూసినాక డిప్లొమా స్టూడెంట్స్ కోసం పోతే మాట్లాడడానికి పోతే అక్కడ చాలా నిర్దాక్షిణ్యంగా ఏంది కనీసం విద్యార్థులను ఆలోచించకుండా నా తోటి తమ్ముళ్ళ పైన ఆ రోజు అక్కడ పొద్దున పోలీసుల ఉద్దేశంతో కేవలం అడ్డం పోయినందుకు నా పైన మా ఎంఎస్ఐ హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్ పైన పోలీసులు ఆ రోజు దాడులు చేసారు, కొట్టిరు మమ్మల్ని. పోలీసులు ఆ రోజు మా పైన దాడిలో దిగబడి కొట్టి రోడ్ల పైన రాకుండా తీసుకొని పోయినారు. ఆడున్న విద్యార్థులకు తెలిసి ఆ రోజు మా పరిస్థితి ఏ విధంగా ఉండే. మేము ఆ రోజు కూడా రిక్వెస్ట్ చేసినాం, సార్ మా పైన కేసులు పెట్టండి, జైల్లోకి పంపండి, చంపండి, కానీ విద్యార్థులను కొట్టకండి సార్. పాప వారి బాధ ఆవేదనతో ఈరోజు 7వ మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి ఈరోజు ఒక రోజు ముందు వచ్చి రాత్రి బస్ స్టాండ్లలో అక్కడికి రైల్వే స్టేషన్లలో పండుకొని ఈరోజు ఎడ్యుకేటెడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు సార్. వాళ్ళు స్పష్టత అడుగుతున్నారు సార్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు హాస్టల్లో అని అడుగుతున్నారు. అంటే కూడా కనీసం పట్టించుకోలే, కనీసం ఒక మొండి వైఖరి ఈ రోజు వరకు స్పష్టత లేదు దానిపైన. జైరాబాద్కి ఒక స్టూడెంట్ ఫోన్ చేసి, అన్న హాస్టల్ ఫెసిలిటీ లేదన్నా, ఎగ్జామ్ రాయాలని నాకు ఉందన్నా అంటే మాకున్న సౌకర్యాలు లోకల్ ఉన్న మా ఇండస్ట్రియల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో హర్ష లోకల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పి అక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఉన్న కొంతమంది విద్యార్థులకు అరేంజ్ చేయడం జరిగింది. మరి నేను సూటిగా ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించాను ఒకటే, ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. అని నైనా కనీసం ఇప్పటికన్నా నిద్ర లేవుండ్రి, విద్యార్థుల కోసం ఒక్కసారి మీ గలనిప్పండి, ఈ విద్యార్థులకి స్పష్టత ఇవ్వండి. యూజీసీ గైడ్ లైన్స్ గురించి బహుశా ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరికి జ్ఞానం లేదు కావచ్చు, మీ జ్ఞానవంతులకు కూడా మీరు మా యొక్క విద్యార్థులే కదా, మీరు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యూజీసీ గైడ్ లైన్స్ దేనిపై ఉన్నాయి, ఏ రకంగా పాటించాలి, ఏమి చేయాలి, ఈ రకంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని చెప్పండి. చెప్పని పక్షాన 100% నేను పోరాటం చేసేది ఖాయం, అది తథ్యం, అది డిసైడెడ్. అది విద్యార్థుల హక్కులను ఏ విధంగా సాధించుకోవాలో, ఏ రకంగా మాకు కావాల్సి సాధించుకోవాలో మాకు తెలుసు. కానీ మీ పైన కూడా విద్యార్థి సంఘంలో ముద్ర వేసుకోరు కాబట్టి మీ పైన కూడా బాధ్యత ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడన్నా ఇంటి బయటికి వెళ్తున్నారు కదా, బయట రోడ్ల పైన కనబడతారు మీరు. మెంబర్షిప్ డ్రైవ్ అని జిహెచ్ఎంసీ ఎలక్షన్ల, మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల, దుబ్బాక బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు కదా, మీ పార్టీ కోసం మీరు క్యాంపెయినింగ్ చేస్తారు కదా. కనీసం ఒకరోజు టైం కేటాయించి విద్యార్థుల కోసం, విద్యార్థుల పక్షాన విద్యార్థి నాయకులు అనుకుంటే బయటికి వచ్చి మీ ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రితోటి సంబంధిత అధికారులతో మాట్లాడండి. లేకపోతే మీరు విద్యార్థులకి ద్రోహుల లెక్క మిమ్మల్ని చిత్రీకరించి పొద్దున విద్యార్థులు మిమ్మల్ని తరిమి కొడతారు కాలేజీలకు, స్కూళ్ళకి. కానీ మీరు ఎక్కడ విద్యార్థుల దగ్గర పోయినా ప్రశ్నిస్తారు, తల ఎత్తుకోలేని పరిస్థితులు మీరు చూస్తారు. ఒక తోటి విద్యార్థి నాయకులు లెక్క, మీ మంచి కోరటం లెక్క మీకు చెప్తున్నా, కనీసం ఇప్పటికన్నా నిద్ర లేవండి, విద్యార్థుల పక్షాన మాట్లాడండి.
ఈ ఆటోనామస్ కాలేజీలకు హెచ్చరిక జారీ చేయడానికి నేను ఈరోజు ఆల్రెడీ దీనిపైన అఫీషియల్ రిప్రజెంటేషన్ ఈరోజు ఈ జేఎన్టీ ఇష్యూ పైన అఫీషియల్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఎన్ఎస్యు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, ఉపాధ్యక్షుడు అరుణ్, అదేవిధంగా అక్కడ ఉన్న మా ప్రధాన కార్యదర్శి పృథ్వీ, దాంతో పాటు రాహుల్, అక్కడ ఉన్న జేఎన్టీయూలో మా చదువుతున్న రాష్ట్ర కార్యదర్శి జీవన్, ఆయనతో పాటు అక్కడ ఉన్న రాష్ట్ర కార్యదర్శి జాన్, ఆ లోకల్ ఉన్న మిస్బా, అజయ్ రాష్ట్ర కార్యదర్శి, వీళ్ళున్న ఆ లోకల్ ఉన్న మా ఎన్ఎస్యు బృందం అందరూ కూడా వెళ్ళి మా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సార్, తక్షణమే ఈ స్టూడెంట్స్ మీరు ప్రమోట్ చేయాలి, ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ప్రమోట్ చేయాలి. మరి నోటిఫికేషన్ దానిపైన స్పష్టత అడిగితే కూడా రిజిస్ట్రార్ గారు స్వయంగా ఈ మాట చెప్పడం జరిగింది వాళ్ళతోటి. ఏమని? కేవలం ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే పాస్ అవుట్ అయినారో ఆ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. కేవలం మేము సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మటుకే కండక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ విద్యార్థులు 1-2 సబ్జెక్టులు మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళకు ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ వాళ్ళు రాసుకుంటే వాళ్ళ డిగ్రీస్ వాళ్ళకి వస్తే వాళ్ళు పై చదువులకు వెళ్ళొచ్చు అని చెప్పారు. కేవలం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కి మటుకే ఆ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అయితే పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోనికి మటుకే ఈ యొక్క సప్లిమెంటరీ డేట్స్ అనేది రిలీజ్ చేసినాం. రెగ్యులర్ స్టూడెంట్స్ ని పాస్ చేయాలని అంటున్న మీ డిమాండ్ కరెక్టే. మీరు దీనిపైన హైయర్ ఎడ్యుకేషన్ పాపిరెడ్డి గారి దగ్గరికి లేకపోతే సంబంధిత ప్రభుత్వానికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి మాకు స్పష్టత ఇవ్వడం జరిగింది. కానీ మేము వారికి కూడా చాలా సూటిగా ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మేము కూడా మా స్పష్టత చాలా క్లియర్ ఇచ్చేసినాం. సార్, 4th వరకు మీరు ఈ యొక్క విద్యార్థుల దానిపైన స్పష్టత ఇయ్యని పక్షాన, మాట్లాడని పక్షాన మేము ఆల్రెడీ 5వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరితోటి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకే చెప్తున్నా, మనమందరం కూడా ప్రతి కాలేజ్లో ప్రతి ఒక్క విద్యార్థి నిద్ర లేవాల్సిందే, బయటికి రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే. పోరాటం చేయని పక్షాన ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలు ఎట్లయితే రేపు పొద్దున ఎగ్జామ్ ఉందో లేదో స్పష్టత లేకుండా, 1వ తారీఖున ఎగ్జామ్ ఉందో లేదో స్పష్టత లేకుండా, మరి ఎక్కడ ఉండాలో అకామిడేషన్ ఫెసిలిటీ ఉండదో లేదో, ఉందో లేదో, హాస్టల్స్ ఓపెన్ అయినాయా లేదా అని చెప్పి స్పష్టత రాకుండా, బస్ స్టాప్లలో, రైల్వే స్టేషన్లలో ఈరోజు వాళ్ళు రాత్రి పూట పట్టుకొని పొద్దున్న ఎగ్జామ్ రాసే ఒక పరిస్థితి, ఒక దుస్థితి ఈ రోజు వాళ్ళకు ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు నాకు కాల్ చేసి చెప్పారు, అన్న మా పరిస్థితి ఇది అని. 30% మంది విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, నాకు నిర్మల్కి ఒక తండ్రి ఫోన్ చేస్తాడు పదే, బేటా ఎగ్జామ్స్ పెట్టినా నా కొడుకు నేను ఎగ్జామ్స్ రాయని, ఎందుకంటే నా కొడుకు ప్రాణం నాకు ముఖ్యం. పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే ఉంది కానీ ఆ హాస్టల్ క్వారంటైన్ కి వాడుతున్నారు. నా కొడుకుని తెలిసి నేను క్వారంటైన్ సెంటర్కి ఎట్లా పంపాలని చెప్పి ఆ తండ్రి ఆవేదన, బాధ నేను విన్నానని ఈ రోజు చూస్తున్నా. అటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది బాధ, ఆవేదన చెందుతున్నారు. రేపు పొద్దున ఇదే పరిస్థితి బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాబోతుంది. మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఇదే పరిస్థితి మనకు కూడా, ఇదే దుస్థితి మనకు కూడా పట్టబోతుంది. అప్పుడు కూడా ప్రభుత్వం జరగబోయే ఎన్నికల్లో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి మన జీవితాల పైన, మన ప్రాణాల పైన, మన బ్రతుకుల పైన, మన చదువు పైన ఈ ప్రభుత్వానికి లేదు అని మనకి పదే ఈ యొక్క ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరి దీనిపైన పోరాటం చేయడానికి మీ పక్షాన మీకు మాట ఇచ్చిన విధంగా నేను, నా ఎన్ఎస్ఐ బృందం మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు మా ఎన్ఎస్ఐ నేషనల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నావేద్ ఖాన్, ఆయనకు చెప్పడం జరిగింది. నావేద్ ఖాన్ గారు కూడా రేపు సెకండ్ రోజు ఇక్కడికి వస్తారు. వారు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క గడిల పరిపాలన, దొరల పరిపాలన ఏ విధంగా జరుగుతుందో కేవలం యావత్ ప్రపంచానికి తెలవాలి మనకు జరుగుతున్న అన్యాయం అనే ఉద్దేశంతో మా ఎన్ఎస్ఐ బృందం అందరం కూడా ఏకదాటిగా అందరితోటి చర్చించి మా ఎన్ఎస్ఐ నాయకులతో మాట్లాడి 5వ తారీఖున జేఎన్టీయు ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. 5th రోజు జేఎన్టీయు ముట్టడికి మొత్తం ఎన్ఎస్ఐ బృందం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ
మళ్ళీ పదే పదే చెప్తున్నా, మన ఇంట్లో దొంగలు పడితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, కానీ మన తల్లిదండ్రుల పైన దాడి చేయడానికి వస్తే విద్యార్థుల యొక్క మన తల్లిదండ్రుల పైకి వస్తే మనం తిరగబడతామా తిరగబడమా? లేదు పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వచ్చినాక పట్టుకోతామని చూసుకుంటుంటామా? అందరం కలిసి తిరగబడతాం కదా. మరి ఈ రోజు ఈ సమస్య మీది, మనది, మనందరిది. మన సమస్య మనము పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోవాలంటే బయటికి రావాల్సిందే, బయట అడుగు పెట్టాల్సిందే. పెట్టని పక్షాన ప్రభుత్వం మళ్ళీ దీన్ని వేరే రకంగా చిత్రీకరించేస్తుంది. ఏ విద్యార్థికి ప్రాబ్లం లేదు, అందరు విద్యార్థి సూపర్ మంచిగా ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలే ఈ రకంగా పోరాటం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని తప్పుడు చిత్రీకరించడానికి ఒక పోరాటం చేస్తున్నాయని చెప్పి ఈ ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఆ విధంగా చిత్రీకరించడానికి నా తోటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహకరిస్తారా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం మన గలాన్ని, మన ఒక జీవితాలని తొక్కేస్తున్నందుకు తిరగబడి పోరాటం చేస్తారా? మీరే ఆలోచించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని పేరు పేరున మిమ్మల్నే మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికి పేరు పేరున మీరే ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీసు వాళ్ళు వచ్చిరన్నా అన్న మమ్మల్ని అడ్డుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 10 20 30 100 200 300 మంది అయితే అరెస్ట్ చేస్తారు. 1000 మంది అయితే 2000 మంది వస్తే 3000 మంది వస్తే 10,000 మంది విద్యార్థులందరూ తరలిస్తే జేపీ దగ్గరికి ప్రభుత్వం ముందు పట్టించుకుంటుందో పట్టించుకోదో కానీ ఈ రోజున్న ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ ఒకవైపు, దుబ్బాకలో బై ఎలక్షన్స్ ఒకవైపు, ఖమ్మంలో వరంగల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకవైపు. మరి ఇన్ని ఎన్నికల్లో మళ్ళీ దీనికి పైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇన్ని ఎన్నికల్లో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, రోడ్లపై దిగొచ్చిందంటే ప్రభుత్వం భయపడదా? మరి భయపెట్టాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా? ఈ పోరాటము ప్రభుత్వాన్ని కూల్చేనికో ప్రభుత్వం కోసమో కాదు, మన హక్కు, మన చదువు, మన కోసం మనము, మన జీవితం కోసం మనము, మన పరిస్థితి కోసం మనము, మన తల్లిదండ్రులకి మాటించిన విధంగా మనము బాగా చదువుకుంటామని చెప్పి తల్లిదండ్రులకి మనము పైకి వెళ్ళి జీవితాల్లో మంచి స్థాయికి వెళ్ళాలంటే దీనిపైన స్పష్టత కోసం మనం పోరాటం చేస్తున్నాం. దీంట్లో నాయకులు ఎవరు లేరు. నేను కూడా మీ లెక్కన ఒక తోటి విద్యార్థి లెక్క మీతో పాటు ఈ యొక్క పోరాటంలో పాల్పంచుకుంటా. కానీ మీ అందరికి ఒక మాట ఇస్తా, అక్కడ ఏ సంఘటన జరిగినా, ఏ పోలీసులు లాఠీలు తీసుకొని వచ్చినా, తూటా తీసుకొని వచ్చినా మొట్టమొదటి లాఠీ దెబ్బ మటుకు విద్యార్థుల పైన పడకుండా మా ఎన్ఎస్ఎస్ సైనికుల పైన పడే విధంగా మేము ముందు నిలుచుంటాము. విద్యార్థులకు ఏమి కాకుండా మేము చూపి మాటిస్తున్నాము, మేము చూసుకుంటామని చెప్పని మాటిస్తే మాట తప్పము. మీకు తెలుసు, గతంలో కూడా మాటిచ్చిన చెప్పిన ప్రతి మాట మేము చేసినాము. జేఎన్యూ మనకు ఎంత కష్టమైనా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఏ విధంగా ఉన్నా మేము మటుకు జేఎన్యూ గేట్ల వరకు రావడం అనేది తథ్యము. 100% వస్తాము. అండ్ గతంలో R015 R016 స్టూడెంట్స్ కి మీకు తెలుసు, ఇదే వెంకటన్న ఎన్ఎస్ఐ బృందంతో జేఎన్యూ దగ్గరకు వస్తే ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏదైతే డిటెన్షన్ మన క్రెడిట్ సిస్టమ్ పైన పోరాటం చేసినప్పుడు క్రెడిట్స్ కోసం చేసి దాదాపు 15 నుంచి 20,000 మంది విద్యార్థులు లాభం పొందారు. ఈరోజు మీరు కూడా ఉన్నారు ఈ యొక్క సమస్యల. మరి మాటిస్తే చేస్తామో లేదో మీకు తెలుసు. మరి మీకు దీనిపైన ఇంకేదైనా స్పష్టత, ఇంకేమైనా క్లారిటీ కావాలంటే, అండ్ ఆటోనామస్ కాలేజెస్ స్టూడెంట్స్ కి సంబంధించి ఆటోనామస్ కాలేజ్ అందరికీ ఒక హెచ్చరిక జారీ చేయడానికి 3rd రోజున శ్రీ హిందూ కాలేజ్ అని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక కాలేజ్ పైకి మా ఎన్ఎస్ఐ రంగారెడ్డి జిల్లా బృందంతో నేను, నా రాష్ట్ర కార్యవర్గము, నాతో పాటు మా ఇన్ఛార్జ్ నాగేత్త గారు అందరం కూడా ఆ యొక్క కాలేజ్ పైకి పోయి విద్యార్థులు, ఆ కాలేజ్ విద్యార్థులు స్వయంగా చెప్పారు, అన్నా మీరు రండి అని. వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు
ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ యొక్క సంబంధిత మేనేజ్మెంట్ తోటి మాటలతో ఇంటే మాటలు వినని పక్షాన పోరాటానికైనా ధర్నాకైనా దేనికైనా మేము సిద్ధం. మా జీవితాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల బాగు కోసమే అని చెప్పి మేము డిసైడ్ అయినాం. మేము అన్నింటికీ తగ్గించి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మీకు దీనిపైన ఏదైనా స్పష్టత కావాలంటే క్వశ్చన్స్ అని చెప్పి అడగండి, దానికి నేను మీకు రిప్లై ఇస్తాను. అన్న కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్న బ్యాక్లాగ్ ఫీజు కట్టించుకున్నారు కానీ ఎగ్జామ్స్ మీద ఏం స్పష్టత ఇవ్వలేదు. దీని మీద మీకు కామెంట్ బాక్స్ లో కొట్టండి. అన్న బీకామ్ డిగ్రీ స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోయాక ప్రాక్టికల్ జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఏదో 4th ఇయర్ అయిపోయింది, కొంతమంది స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సప్లిమెంటరీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం రెగ్యులర్ ఎగ్జామ్ రాసినట్టు ఆ విధంగా పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ యొక్క విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటట్టు పోరాటం చేస్తాం. ఎందుకంటే మేము చేసే పోరాటం కేవలం ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. కేవలం కొంతమంది విద్యార్థులు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి జీవితాల కోసము ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఏ విద్యార్థి కూడా భయాందోళన పరిస్థితి గురి కాకండి, అయ్యో మాకు ఏదో అయిపోయింది అనుకోకండి. మీకు మాట ఇచ్చిన విధంగా నేను నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందం మీ పక్షాన మీకోసం మీ యొక్క తోటి సోదరులు లెక్క మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా దీనిపైన మీకు ఇంకేమేమి స్పష్టత కావాలని మీరు చెప్పండి. చాలా మంది డిప్లొమా గురించి మళ్ళీ ఒకసారి స్పష్టత ఇవ్వమని అడుగుతున్నారు. డిప్లొమా గురించి డిప్లొమా ఎగ్జామ్స్ పైన ఇప్పటివరకు ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఆయన తోటి నేను తల్లిదండ్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ యొక్క ఎస్బిటెట్ సంబంధించి మీరు వాళ్ళతో మాట్లాడండి. ఒకసారి నేను కూడా మాట్లాడతా. అరే బాబు, హాల్ టికెట్స్ పైన డేట్స్ ఎందుకు ఇష్యూ చేయలే? హాల్ టికెట్స్ పైన డేట్స్ ఎందుకు మెన్షన్ చేయలే? విద్యార్థులకు స్పష్టత ఇస్తలేవు. దీనిపైన కూడా పోరాటం చేస్తాము, దీనిపైన సిద్ధంగా ఉన్నాం. కానీ ఎగ్జామ్ మీద వాళ్ళు స్పష్టత ఇచ్చి డేట్స్ ఇచ్చిన విద్యార్థులు, కొంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన విద్యార్థులకి మీకు అకామిడేషన్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయగలుగుతామని చెప్పి చేయాలనే సంకల్పం చిత్తశుద్ధి మాకుంది. మాకు వీలైనంత మంది విద్యార్థులకి ఏ జిల్లాలలో మాకు ఎట్లా మా పరిస్థితులు అక్కడ మా ఇళ్లలోనో లేకపోతే మాకు సంబంధించిన ఏదో ప్లేస్ లా షెల్టర్ సంబంధించి మేము మాతో అయినా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా జిల్లా అధ్యక్షులు మీరు కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళు రెస్పాండ్ కాని పక్షాన మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ లిస్ట్ అంతా కూడా పబ్లిష్ చేసిన వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు. లేకపోతే అక్కడ ఉన్న లోకల్ మా కాంగ్రెస్ లీడర్లు ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు నేను ఇక్కడ అన్నా ఫలానా వ్యక్తి ఉన్నాడంటే చెప్పమన్నా. కానీ నేను ఏ రాత్రిలో కూడా ఫోన్ చేసి మీకోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీకోసం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరికైతే ఈ దగ్గరలో ఉన్న, మేముంటే నారాయణగూడలో ఈ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ కి ఎవరికన్నా అకామిడేషన్ ప్రాబ్లం ఉండి ఉండడం ప్రాబ్లం అయితే మీ స్టూడెంట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ నారాయణగూడ సంబంధించి ఇక్కడ మీకు అకామిడేషన్ కావాలన్నా కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి బస్ స్టాప్లలో రైల్వే స్టేషన్లలో కష్టపడుతున్నారు. కష్టంగా ఉంటది. మేము ఉండేది చాలా స్టూడెంట్స్ అందరం మేము క్వారంటైన్ ఒక చిన్న జాగాలో ఉన్నాం. ఉన్న కష్టమైన పర్లే, మేము మాతో పాటు సరే కష్టమైన పర్లే విద్యార్థుల సేవ కోసం మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని విద్యా సంఘాలు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మనం ఏ పార్టీకి అనుసంధానం అని చెప్పి విద్యార్థి సంఘాలు అన్ని మర్చిపోయి అందరూ బయటకు వచ్చి ఒక మానవత్వంతో మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, ఎందుకంటే కొంతమంది విద్యార్థి సంఘాలు నాకు ఫోన్ చేసి అన్నా మీతో పాటు మేము కూడా ప్రొటెస్ట్ లో పాల్గొంచుకుంటాం. ఏ విద్యార్థి సంఘం కానీ ఎవరన్నా కూడా మీరు కూడా మాతో పాటు కలిసి రావాలనుకుంటే 5th రోజు మీరు కూడా కలిసి రావచ్చు. దానితో పాటు మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే మీకు అందుబాటులో కానీ మీ దృష్టికి కానీ ఎవరికన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మీతో తోచిన సహాయం చేయండి. నా ఎన్ఎస్ఏ సైనికులకి, నా ఎన్ఎస్ఏ మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, వాళ్ళందరూ కూడా పేరు పేరు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇటువంటి విద్యార్థులు కానీ ఎవరైనా మీ దృష్టికి వస్తే మీతో అయిన సహాయం, మన ఇంట్లో 2 కానీ 3 కానీ పెట్టుకునే పరిస్థితి ఉంటే 2-3 రోజులు ఎగ్జామ్స్ పన్నాము వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి దయచేసి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. తల్లిదండ్రులు మీరు కూడా అయితే అకామిడేషన్ ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా, ప్రతి ఒక్క ఏ విద్యార్థి అన్నా కూడా అందరి సమస్యలు ఒకటే విధంగా ఉంటుంది. అందరూ కూడా ముందుకు వచ్చి ఇటువంటి విద్యార్థులకు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేసిన తప్పిదాలపైన పోరాటం చేయడానికి మేము చేస్తూనే ఉంటాం. కానీ దీని తర్వాత ఏదైనా పరిణామాలు జరిగిన ఇటువంటి విద్యార్థుల కోసం మటుకు మనం ముందుండాలి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మాతో అయిన సాయం ఏం చేస్తాము, వేరే మీ దృష్టికి వస్తే
మీతో అయినా సాయం కూడా మీరు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరు నా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న మీరు స్ట్రైక్కి పిలుపునిస్తే ఎక్కడి నుంచి అన్న మీరు రావడానికి సిద్ధమని చాలా మంది పెడుతున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ఖమ్మంలో ఉన్న విద్యార్థులు అయితేనేమి, ఆదిలాబాద్ లో ఉన్న విద్యార్థులు అయితేనేమి, ఆసిఫాబాద్ విద్యార్థులు అయితేనేమి, పెద్దపల్లి విద్యార్థులు అయితేనేమి, ఇటు చూసుకుంటే నాగర్ కర్నూలు, గద్వాల్, సంగారెడ్డి, జైరాబాద్, లేకపోతే రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న భువనగిరి అయితేనేమి, నల్గొండ అయితేనేమి, గజ్వేల్ అయితేనేమి, పటాన్చెరు అయితేనేమి, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళినైతేనేమి, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్క చెల్లె, ఇది మన పోరాటం, మన హక్కు కోసం మనం పోరాటం చేస్తున్నాం. కేవలం జేఎన్టీయూ విద్యార్థుల యొక్క పోరాటం అని చెప్పి భావించకండి. ఇది ప్రతి ఒక్క విద్యార్థి కోసం, ప్రతి ఒక్క యూనివర్సిటీలో జరుగుతున్న ఈ యొక్క అరాచకం పైన, దౌర్జన్యం పైన, ప్రభుత్వాలు చేసే ఒక తప్పిదాలకి విద్యార్థులు అనుభవిస్తున్న ఒక బాధ, మానసిక ఒత్తిడి కోసం, మన హక్కు కోసం మనం పోరాటం చేస్తున్నాము. దయచేసి మీరందరూ కూడా ఆ రోజు బస్సులో అయినా, ఆటోలో అయినా, లేకపోతే ఏ ఫెసిలిటీ దొరుకుతుంది, లేకపోతే రోడ్డు పైన లిఫ్ట్ అడగన్నా, ఏ ట్రాన్స్పోర్ట్ దొరికిందే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఏది దొరికితే అది ఏ విధంగా వచ్చినామని కాదు, ఎటువంటి పరిస్థితులలో జేఎన్టీయూ దగ్గరికి ఉదయం 11 గంటల వరకు జేఎన్టీయూ దగ్గరికి మీరు చేరుకోండి. విద్యార్థులందరం ఒకటే స్థానంలో గుంపుగుడి కూర్చుంటే పోలీసులు బెదిరిస్తారేమో. చుట్టుపక్కలలో అక్కడ మొత్తం నిండిపోండి. మేము వచ్చి కూడా పెద్ద సంఖ్యలోనే అక్కడికి వస్తాము, పెద్ద సంఖ్య వందల్లోనే మేము కూడా అక్కడికి వస్తాము. మేము రాగానే మీరందరూ కూడా ఆ దగ్గర ఉన్న విద్యార్థులందరూ కూడా ఏకదాటి పైన ఒకటేసారి దగ్గర వచ్చి జేఎన్టీయూ గేట్ దగ్గరికి వెళ్ళి జేఎన్టీయూ లోపలికి వెళ్తాము. వెళ్ళి మనము దాడికి పాల్పడలేము. మన హక్కు కోసం మనం పోరాడుతున్నాము, మనం స్పష్టత అడుగుతున్నాము. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద క్లారిటీ, వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద క్లారిటీ. ప్రభుత్వం చేసిన ఒక తప్పిదానికి విద్యార్థులు ఎందుకు బాధపడాలి, విద్యార్థులు ఎందుకు శిక్ష అనుభవించాలనే దానిపైన స్పష్టత అడుగుతున్నాము. స్పష్టత అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే మన జీవితము, మన చదువు, మన రాష్ట్రము. మనకి స్పష్టత లేకపోతే ఈ యొక్క పాలకులు ఎందుకు, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎందుకు, ఏవి నీళ్ళు ఉన్నారు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనకెందుకులే అనుకుంటే ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అయిపోతుంది, అయిపోయిందని చేతులు దులిపేసుకుంటది. దాని తర్వాత జరగబోయే పరిణామాలు, పరిస్థితులు అనుభవించాల్సింది మనము, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన జీవితం దీనిపైన ఆధారపడి ఉంది. మరి మీరందరూ దీనికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది విద్యార్థుల చేత, విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితేనే యావత్ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు అంటారు విద్యార్థులందరూ కూడా పోరాటానికి సిద్ధమైతే, ప్రభుత్వాలే కూలిపోతే ఏ ఒక్క పోరాటం స్టార్ట్ కావాలన్నా తెలంగాణ గడ్డపైకెళ్ళే స్టార్ట్ కావాలని చెప్పని అంటారు. మరి తెలంగాణ విద్యార్థుల యొక్క మన నెత్తురులో మన పౌరుషం ఉందా లేదా, మనం దీనిపైన స్పష్టత తెచ్చుకునే బాధ్యత మనపైన ఉందా లేదా, ఇది నిజమా కాదా అని నిరూపించాల్సిన సమయం ఈ రోజు ఆసన్నమైంది, ఈ రోజు వచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా తరలొచ్చి మన హక్కును మనం సాధించుకున్నాము. 4th ఇయర్ విద్యార్థులకు, వేరే విద్యార్థులకు అన్యాయం జరిగిన విధంగా అందరి విద్యార్థులకు అన్యాయం జరగకుండా మనం చూసుకున్నామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాల్లో, ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటూ, అక్టోబర్ 5 జేఎన్టీయూ మార్నింగ్ 11 o'clock, అక్టోబర్ 3 రోజు శ్రీ హిందూ కాలేజ్ గట్టి ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీ హిందూ కాలేజ్ దగ్గర ఆటోనమస్ కాలేజ్ హెచ్చరిక కోసం, దానితో పాటు ఈ మధ్యలోనే సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు కూడా అక్కడ నేను అందుబాటులో వీలైతే నేను, లేకపోతే నా యూనివర్సిటీ బృందం కూడా అక్కడ కూడా పోయి, ఎందుకంటే ఆ సంబంధించిన యూనివర్సిటీ చేసి ఆడ సంబంధించిన ఒక వ్యక్తి ఈ రోజు ప్రభుత్వంలో ఉండి పల్లె రాజేశ్వర రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారంతో, అధికార బలంతో, అధికార మదంతో విద్యార్థులని బెదిరించి ఏమి పీకుతారనే విధంగా వ్యవహరిస్తుందో
అక్కడ కూడా దానిపైన కూడా పోరాటం చేస్తాం. కేవలం ఇది ఆరంభం మటుకే. ఈ యొక్క ప్రభుత్వానికి ప్రభుత్వంతో తొత్తులు లేక పనిచేస్తున్నా ఈ యొక్క ఆటోనామస్ కాలేజ్లకి ఇది మా హెచ్చరిక. బిడ్డ ఏమైతుంది అని చెప్పి అనుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడితే ఈ యొక్క నెల మీరు ఎగ్జామ్స్ పెట్టేది, దాని తర్వాత మీరు కాలేజీలో నడుపుకోవాల్సిందే. మీరు చేసే ప్రతి ఒక్క తప్పిదం, మీరు కట్టిన ఒక ప్రతి ఒక్క తప్పుడు కట్టడాలు, మీరు తప్పుడు చూపించి సమాచారం తెచ్చుకున్న పర్మిషన్లు అన్నిటిపైన పోరాటం చేసుకొని బట్టబయలు చేసి మీ పర్మిషన్ అన్ని కాలేజీలు రద్దు చేసే విధంగా ఎన్ఎస్ఓ పోరాటం చేసుకుంటుంది. ఎన్ఎస్ఓ ప్రతి ఒక్క సైనికుడు కంకణబద్ధుడై మీ జీవితాలతోటి ఆడుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ వెంకటాన ఎన్ఎస్ఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.